హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ బీకే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎల్ఐసి వాళ్ళు కొత్తగా లాంచ్ చేసినటువంటి స్మార్ట్ పెన్షన్ ప్లాన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇది ఒక యాన్యుటీ స్కీమ్. దీని టేబుల్ నెంబర్ వచ్చేసి 879. ఎల్ఐసిలో ప్రతి ప్లాన్కి ఒక ప్లాన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ వచ్చేసి 879. ఈ ప్లాన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే రిటైర్ హోల్డర్స్ కానీ వాళ్ళందరికీ ఎవ్రీ మంత్ రెగ్యులర్ ఇన్కమ్ పెన్షన్ రూపంలో కావాలనుకునే వారికి ఈ పాలసీ అనేది సూటబుల్. ఇది ఒక యాన్యుటీ స్కీమ్. ఎల్ఐసి స్మార్ట్ పెన్షన్ ప్లాన్ అనేది నాన్ లింక్డ్ సేవింగ్ కమ్ పెన్షన్ ప్లాన్. సేవింగ్ ఉంటుంది, పెన్షన్ ప్లాను ఎటువంటి మార్కెట్తో లింకప్ ఉండదు. ఇది రిటైర్మెంట్ తర్వాత నియమిత ఆదాయాన్ని మరియు జీవిత బీమా కవర్ను కూడా అందిస్తుంది. ఇది సురక్షితమైన పెన్షన్ కార్పస్ కోసం డిజైన్ చేయబడింది. ఎల్ఐసి స్మార్ట్ పెన్షన్ ప్లాన్ యొక్క ప్రధాన లక్షణాలు. ఇందులో 2 పెన్షన్ ఎంపికలు ఉన్నాయి. ఒకటి ఇమీడియట్ యాన్యుటీ, అంటే పాలసీ కొన్న వెంటనే పెన్షన్ పొందడం. ఇది వృద్ధుల కోసం డిజైన్ చేయబడింది. ఎవరైతే ఒక కార్పస్ అమౌంట్ ఉందో వాళ్ళందరూ ఈ పాలసీలో సింగిల్ ప్రీమియం ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ మంత్ నుంచే మనకు ప్రతి నెల రెగ్యులర్ ఇన్కమ్ రావడం అయితే జరుగుతుంది. ఇమీడియట్ యాన్యుటీ అంటారు. డెఫర్డ్ యాన్యుటీ అంటే ఒక నిర్ణీత వయసు, ఉదాహరణకు 60 సంవత్సరాలు, ఒక 60 సంవత్సరాలు, ఒక 70 సంవత్సరాల తర్వాత పెన్షన్ ప్రారంభం. అప్పటి వరకు మీరు సింగిల్ ప్రీమియం ఒకేసారి ప్రీమియం పే చేసి వెయిట్ చేయొచ్చు, లేదా రెగ్యులర్గా ప్రీమియం పే చేయొచ్చు. డెఫర్డ్ యాన్యుటీ కొన్ని సంవత్సరాల తర్వాత మీకు అక్కడి నుంచి పెన్షన్ రావడం స్టార్ట్ అవుతుంది. ఫ్లెక్సిబుల్ ప్రీమియం చెల్లింపులు. సింగిల్ ప్రీమియం ఒకేసారి చెల్లించవచ్చు. రెగ్యులర్ ప్రీమియం సంవత్సరం, అర్ధ సంవత్సరం, త్రైమాసికం, నెల, ప్రతి నెలవారీ కూడా పేమెంట్ చేయొచ్చు. డెత్ ప్రయోజనాలు ఎలా ఉన్నాయంటే, మరణ ప్రయోజనం వచ్చేసి పెన్షన్ మొదలు కాకముందే పాలసీదారుని మరణిస్తే చెల్లించిన మొత్తం ప్రీమియంలో 125% లేదా సమ్మేశ్వర మొత్తంలో 110% ఏదైతే ఎక్కువ ఉందో అది నామినీకి అందజేయడం జరుగుతుంది. ఒకవేళ పెన్షన్ మొదలైన తరువాత మరణిస్తే రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్ ఎంపిక చేసుకుంటే మిగిలిన మొత్తాన్ని నామినీకి అందిస్తారు. మెచ్యూరిటీ ప్రయోజనం. డిఫర్డ్ పీరియడ్ ముగిసిన తర్వాత పాలసీదారుకు సమ్మేశ్వరుడు మొత్తం బోనస్ లభిస్తుంది. ఈ మొత్తంతో యాన్యుటీ అంటే పెన్షన్ ఆప్షన్ కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది. డిఫర్డ్ పీరియడ్ అంటే పర్యట్లేదు. ఇప్పుడు ఈరోజు పాలసీ తీసుకున్నాం, ఒక 10 సంవత్సరాలు డిఫర్డ్ పెట్టుకుంటే 10 సంవత్సరాల తర్వాత మీకు పెన్షన్ రావడం స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు వచ్చిన బోనస్ అదంతా కలిపేసి అప్పటి నుంచి మీకు పెన్షన్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. యాన్యుటీ పెన్షన్ ఎంపికలు. లైఫ్ యాన్యుటీ అంటే జీవితాంతం పెన్షన్ తీసుకునే అవకాశం ఉంది. జాయింట్ లైఫ్ యాన్యుటీ, మీ పాలసీ హోల్డర్ యొక్క జీవిత భాగస్వామి ఇద్దరు కలిపి జాయింట్ లైఫ్ యాన్యుటీ తీసుకుంటే ఇద్దరికి పెన్షన్ రావడం జరుగుతుంది. 5, 10, 15, 20 ఈ విధంగా మీరు కొన్ని సంవత్సరాల పాటు మాకు పెన్షన్ కావాలని చూస్ చేసుకుంటే ఆ విధంగా నిర్ణీత కాలం పాటు పెన్షన్ రావడం జరుగుతుంది. రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్ ఎంపిక చేసుకుంటే ఎప్పుడైనా పాలసీ హోల్డర్ పెన్షన్ తీసుకుంటే మరణించినా సరే మిగిలిన మొత్తం అమౌంట్ కూడా, టోటల్ అమౌంట్ కూడా వాళ్ళు ఎవరైతే నామినీ ఉంటారో నామినీకి అందజేయడం జరుగుతుంది. పన్ను ప్రయోజనాలు. ప్రీమియంపై సెక్షన్ 80C కింద ట్యాక్స్ తగ్గింపు ఉంది. పెన్షన్ డెత్ బెనిఫిట్ సెక్షన్ 10(10D) కింద ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది. పాలసీ అర్హతలు, నిబంధనలు వచ్చేసరికి కనీస ప్రవేశ వయసు వచ్చి 18 సంవత్సరాలు స్టార్ట్ అవుతుంది ఈ పాలసీ. గరిష్ట ప్రవేశ వయసు వచ్చి ఇమీడియట్ యాన్యుటీ వెంటనే మీకు పెన్షన్ కావాలనుకుంటే 85 సంవత్సరాలు గరిష్ట ప్రవేశ వయసు. డిఫర్డ్ యాన్యుటీ వచ్చేసి అంటే కొన్ని సంవత్సరాల పాటు మీరు ప్రీమియం చెల్లించి కానీ దాని తర్వాత నుంచి మీరు పెన్షన్ పొందాలనుకుంటే డిఫర్డ్ యాన్యుటీలో 60 నుంచి 80 సంవత్సరాల మధ్యలో ఉంటుంది గరిష్ట వయసు. డిఫర్డ్ కాలం అంటే పాలసీ కాలం 3 నుంచి 30 సంవత్సరాల మధ్యలో మీరు తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ 30 సంవత్సరాల వ్యక్తి డిఫర్డ్ యాన్యుటీ తీసుకొని డిఫర్డ్ కాలం వచ్చేసి 30 సంవత్సరాలు పెట్టితే అంటే 60 సంవత్సరాల నుంచి మీకు పెన్షన్ రావడం జరుగుతుంది. కనీస ప్రీమియం వచ్చేసి సంవత్సరానికి 12,000, అది రెగ్యులర్ ప్రీమియంలో. అదే సింగిల్ ప్రీమియంలో వస్తే సంవత్సరానికి సింగిల్ ప్రీమియం ఒకేసారి పేమెంట్ చేస్తాం కదా, అలాంటి 30,000, అంతకంటే తక్కువ లేదు కనీస ప్రీమియం. పాలసీ కాలం వచ్చేసి డిఫర్మెంట్ కాలంతో సమానం. పాలసీ కాలం అంటే డిఫర్డ్ ప్రీమియం ఎంత తీసుకుంటారో 10 సంవత్సరాలు తీసుకుంటే అదే 10 సంవత్సరాలు పాలసీ కాలం అవుతుంది. గరిష్ట ప్రీమియం వచ్చేసి నో లిమిట్ ఇందులో. అయితే ఎల్ఐసి స్మార్ట్ పెన్షన్ ప్లాన్ ఎలా పనిచేస్తుంది ఉదాహరణలతో చూద్దాం. ఉదాహరణకి డిఫర్డ్ యాన్యుటీ తీసుకున్నారు మీరు ఆప్షన్ అనేది, అంటే కొన్ని సంవత్సరాల తర్వాత మీ పెన్షన్ కావాలని 60 సంవత్సరాలకు పెన్షన్ మొదలవుతుంది అనుకున్నారు. 60 సంవత్సరాలు పెట్టుకున్నారు మీరు. మీ ప్రవేశ వయసు ప్రజెంట్ మీకు 30 సంవత్సరాలు. డిఫర్డ్ కాలం ఎంత అవుతుంది? 60 సంవత్సరాల తర్వాత మీకు పెన్షన్ కావాలి కాబట్టి డిఫర్డ్ కాలం 30 సంవత్సరాలు. డిఫర్మెంట్ కాలం 30 సంవత్సరాలు అయితే పాలసీ కాలం కూడా 30 సంవత్సరాలు అవుతుంది. సమ్మేశ్వరుడు 10 లక్షలు తీసుకున్నారు. సంవత్సరానికి వచ్చేసి ప్రీమియం 50,000 ఉంటుంది. అదే 30 సంవత్సరాలకి ఎంత అవుతుంది మొత్తం ప్రీమియం?
15 లక్షల రూపాయలు అయితే ప్రీమియం మొత్తం ప్రీమియం అవుతుంది. మెచ్యూరిటీ మొత్తం 60 సంవత్సరాలకి బోనస్తో కలిపి 30 లక్షలు అవడం అయితే జరుగుతుంది. పెన్షన్ ఎంపిక ఏడ్ చేసుకున్నారు లైఫ్ యాన్యుటీ అంటే మీరు జీవితం ఉన్నంత వరకు మీకు పెన్షన్ రావడం జరుగుతుంది. అప్పుడు అంచనా నెలవారీ పెన్షన్ ఎంత అవుతుంది? 15,000 నుంచి 18,000 వరకు ఉంటుంది. ఎల్ఐసి యాన్యుటీ రేట్ల మీద డిపెండ్ అవుతుంది. యాన్యుటీ ఎప్పటికప్పుడు మారుతుంటే దాని ప్రకారం 15,000 నుంచి 18,000లో ప్రతి నెల మీకు పెన్షన్ రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఇమీడియట్ యాన్యుటీ మీరు తీసుకున్నారు, ఒకవేళ ఇప్పుడే మీరు సీనియర్ సిటిజన్ 30 సంవత్సరాల వ్యక్తి కాదు, ఒకవేళ 60 సంవత్సరాల వ్యక్తి మీరు ఇప్పుడు ప్రవేశ వయసు 60 సంవత్సరాల వ్యక్తి అనుకుందాం. సింగిల్ ప్రీమియం ఎంత? 10 లక్షలు ఒకేసారి పేమెంట్ చేస్తారు ఆయన. పెన్షన్ ఎంపిక రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైస్ తీసుకున్నారు లైఫ్ యాన్యుటీ. ఒకవేళ మరణిస్తే నామినీకి అమౌంట్ ఎక్కువ రావడం కోసం ఆర్ఓపిపి ఆప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా పెన్షన్ ఎంపిక చేసుకున్నప్పుడు. నెలవారీ పెన్షన్ వచ్చేసి 7,000 నుంచి 8,000 వరకు మీకు వెంటనే పెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. 10 లక్షల రూపాయలు మీరు పాలసీ తీసుకుంటే. ఒకవేళ ఆ తర్వాత ఎప్పుడైనా మరణించినట్లయితే నామినీకి మిగిలిన మొత్తం లభిస్తుంది. దీంట్లో ప్రయోజనాలు వచ్చేసి జీవితాంతం పెన్షన్ హామీ ఇవ్వడం జరుగుతుంది బతుకున్నంతకాలం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం ఎంపికలు ఉన్నాయి. లైఫ్ కవర్ ఉంది, ఒకవేళ మరణించినట్లయితే నామినీకి లైఫ్ కవర్ వస్తుంది. ప్లస్ పెన్షన్ ఒకే ప్లాన్లో 2 పొందొచ్చు మీరు. పన్ను పరిహారాలు ఉన్నాయి సెక్షన్ 80C 10(10D) కింద. దీని యొక్క లోపాలు వచ్చేసి స్టాక్ మార్కెట్ ప్లాన్లతో పోలిస్తే తక్కువ రాబడి. ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్ కానీ మ్యూచువల్ ఫండ్స్తో కానీ పోల్చుకుంటే తక్కువ రాబడి వస్తుంది. మీకు వచ్చిన పెన్షన్పై కొంత ట్యాక్స్ ఉంటుంది. ఆదాయంగా పరిగణించబడి ట్యాక్స్ విధించడం కూడా జరుగుతుంది. అది ఒక లాభం. ఎవరిది ఈ స్కీమ్లో పెట్టుకుంటే మంచిది? స్థిర ఆదాయం కోసం శ్రామికులు ఎవరైతే ఉన్నారో పనిచేసే వాళ్ళు, వారందరికీ 60 సంవత్సరాల తర్వాత వాళ్ళ శక్తి క్షీణించి అటువంటి సందర్భంలో మీకు పెన్షన్ రూపంలో రెగ్యులర్ ఇన్కమ్ కావాలనుకుంటే ఇప్పుడే మీరు పొదుపు చేసుకుంటే అప్పుడు మీకు పెన్షన్ రూపంలో అందడం జరుగుతుంది. రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసేవారు, సీనియర్ సిటిజన్స్ ఇమీడియట్ పెన్షన్ కోసం, ఒకవేళ సీనియర్ సిటిజన్స్ ఉన్నారనుకో వాళ్ళు ఇప్పుడే ఒకవేళ రిటైర్మెంట్ అయ్యారనుకో ఆ కార్పస్ అమౌంట్తో ఈ పాలసీలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఇమీడియట్ యాన్యుటీ తీసుకుంటే నెక్స్ట్ మంత్ నుంచే మనకి పెన్షన్ రావడం జరుగుతుంది. తక్కువ వయసు ఉన్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేస్తుంటే డిఫర్డ్ యాన్యుటీతో ఇప్పుడు మీరు ప్రీమియం చెల్లించుకొని 60 సంవత్సరాల తర్వాత 65 సంవత్సరాల తర్వాత మనం అప్పుడు పెన్షన్ పొందే అవకాశం ఉంది. ఇదే ఫ్రెండ్స్ ఎల్ఐసి స్మార్ట్ పెన్షన్ ప్లాన్. ఈ ప్లాన్ నెంబర్ వచ్చేసి 879. మరొక సరికొత్త అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తుంది. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.